హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. HTML కోర్సులో భాగంగా ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫార్మ్స్. మనం HTML లో ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం రెగ్యులర్ గా హార్డ్ కాపీలో ఫార్మ్స్ ఫిల్ చేస్తుంటాం కదా. డిఫరెంట్ జాబ్స్ కి అప్లై చేస్తున్నప్పుడు కానీ, లేదా ఏమన్నా రిజర్వేషన్స్ కి అప్లై చేస్తున్నప్పుడు, ట్రైన్ టికెట్స్ కి అప్లై చేస్తున్నప్పుడు దాంట్లో మన డీటెయిల్స్ ఫిల్ చేస్తుంటాం. అలాంటి సేమ్ ఫార్మ్స్ ని మనం వెబ్ పేజెస్ లో కూడా క్రియేట్ చేయొచ్చు. వాటిని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఫార్మ్ ట్యాగ్. అండ్ ఈ ఫార్మ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మీరు ఫార్మ్ లోపల చూసినప్పుడు ఇన్పుట్ టెక్స్ట్ మీన్స్ మీరు నేమ్ రాస్తారు. మీ హాబీస్ అన్నప్పుడు డిఫరెంట్ చెక్ బాక్సెస్ క్లిక్ చేస్తారు. రేడియో బటన్ మీన్స్ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా, జెండర్ దగ్గర మేల్ ఫిమేల్ అండ్ అదర్స్ అని. దాంట్లో మనం ఏదైనా ఒకటి క్లిక్ చేయొచ్చు. అదే చెక్ బాక్సెస్ లో అయితే వన్ ఆర్ మల్టిపుల్స్ ని కూడా క్లిక్ చేయొచ్చు. అలాగే మనం ఏమన్నా ఫైల్స్ ని అటాచ్ చేసినట్టు ఇక్కడ కూడా ఫార్మ్స్ లో ఫైల్స్ ని అప్లోడ్ చేయొచ్చు. ఇంకా అలాగే సబ్మిట్ బటన్స్, రీసెట్ బటన్స్, టెక్స్ట్ ఏరియా, మీకు నేమ్ కి కొంత ప్లేస్ ఇస్తారు, అదే అడ్రస్ కి అయితే కొంచెం లార్జ్ ఏరియా ఇస్తారు. అలాగే ఇక్కడ ఫార్మ్స్ లో కూడా టెక్స్ట్ కి మామూలు టెక్స్ట్ అంటే నేమ్ కి ఇచ్చే ఇన్పుట్ వేరుగా ఉంటుంది. అండ్ టెక్స్ట్ ఏరియా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలనుకుంటే దానికి వేరే ట్యాగ్స్ ఉంటాయి. అలాగే సెలెక్ట్, మీరు ఒక డౌన్ క్లిక్ చేయగానే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఏమన్నా అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు, దాంట్లో మీ స్టేట్ అని ఉన్నారు, అప్పుడు మీరు సెలెక్ట్ బాక్స్ క్లిక్ చేస్తే వరుసగా డిఫరెంట్ స్టేట్స్ ఇండియాలో వస్తాయి. వాటిలో మీరు ఒక సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటివి కూడా ఈ ఫార్మ్స్ కిందకి వస్తాయి. వాటిని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఇచ్చే ఇన్పుట్ ఎలాంటి టైప్ అనేది టెక్స్టా, ఈమెయిలా, పాస్వర్డా అనేవి కూడా దీంట్లో డిఫైన్ చేయొచ్చు. అండ్ ఇవి HTML అడ్వాన్స్ వర్షన్ అయిన HTML5 లో ఇంట్రడ్యూస్ చేశారు. వాటి గురించి కూడా ఇక్కడే మనం డిస్కస్ చేసేద్దాం. ఎంటైర్ ఫార్మ్స్ కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసేద్దాం. అండ్ ఈ ఫార్మ్స్ లో మెయిన్ గా ఉండే ట్యాగ్ వచ్చి ఇన్పుట్ ట్యాగ్. ఇట్ ఈస్ ఏ ఓపెన్ ట్యాగ్ మీన్స్ దీనికి క్లోజ్డ్ పార్ట్ ఉండదు. అంటే దీంట్లో ఉండే అట్రిబ్యూట్స్ టైప్, అంటే మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ మనం రిసీవ్ చేసుకునే ఇన్పుట్ ఏ టైప్ అనేది చెప్తుంది. టెక్స్టా, రేడియోనా, చెక్ బాక్సా, లేకపోతే ఇంకా అదర్స్ అని. వాల్యూ, మనం ఈ వాల్యూలో ఒక పర్టికులర్ వాల్యూని డిఫైన్ చేస్తాం. టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్ మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫామ్ నుంచి ఏం డేటా సర్వర్ కి వెళ్ళాలి. అంటే మనం ఫామ్ లో సబ్మిట్ చేసినప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ చేసిన డేటా సర్వర్ ద్వారా వెళ్ళి మన డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అలా వెళ్ళినప్పుడు ఈ ఫామ్ లోని ఇన్పుట్ లోని డేటా నుంచి ఏం వాల్యూ వెళ్ళాలి అనేది ఈ వాల్యూ ద్వారా డిఫైన్ చేయొచ్చు. దీన్ని మనం డిఫైన్ చేయకపోతే మనం ఎంటర్ చేసిన వాల్యూస్ తీసుకుంటుంది టెక్స్ట్ ఆర్ ఇన్పుట్స్ కి. అదే ఇన్ కేస్ రేడియో బటన్స్ కి ఆర్ చెక్ బాక్సెస్ కి ఈ వాల్యూ మనం డిఫైన్ చేయాలి. అంటే వాళ్ళు క్లిక్ చేసినప్పుడు ఏ పర్టికులర్ వాల్యూని సర్వర్ పంపించాలి. మనకి ఇన్పుట్ మామూలు టెక్స్ట్ నేమ్స్ ని వాటికి ఈ వాల్యూ అంత యూస్ అవ్వదు. అండ్ ప్లేస్ హోల్డర్, మనం ఇన్పుట్ కనిపిస్తున్నప్పుడు దాంట్లో డిఫాల్ట్ గా ఏం కనిపించాలి మీన్స్ డిఫాల్ట్ గా టెక్స్ట్ ఏం కనిపించాలి మీన్స్ ఒక ఇన్పుట్ ఉంది, దాంట్లో ఎంటర్ యువర్ నేమ్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం దాంట్లో టైప్ చేయడం స్టార్ట్ చేస్తామో వెంటనే ప్లేస్ హోల్డర్ లో మనం ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూ రిమూవ్ అయిపోతుంది. అలాగే నేమ్, ఇది ఎలా యూస్ అవుతుందంటే మనం సబ్మిట్ చేసినప్పుడు సర్వర్ కి డేటా వెళ్తుంది. ఆ డేటా వెళ్ళినప్పుడు ఏ పర్టికులర్ నేమ్ తో ఆ డేటా వెళ్ళాలి. ఇప్పుడు నేను జెండర్ అని ఉంది, దాంట్లో రేడియో బటన్స్ కి నేను వాల్యూస్ ఇస్తాను. ఆ వాల్యూస్ ఏ నేమ్ మీద వెళ్ళాలి, జెండర్ అనే నేమ్ మీద వెళ్ళాలి. ఆ డీటెయిల్స్ ఈ నేమ్ ద్వారా మనం ఫిల్ చేస్తాం. ఇవి ఇన్పుట్ యాట్రిబ్యూట్స్. ఇంకా ఈ ఫార్మ్స్ లో డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, లైక్ లెజెండ్, ఫార్మ్ ఫీల్డ్. వాటి గురించి అంత అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు WS గ్రూప్స్ కానీ, జావా బండ్ ఇలాంటి డిఫరెంట్ వెబ్సైట్స్ లో కానీ సమ్ బుక్స్ లో కానీ రెఫర్ చేయొచ్చు. బట్ ఇంత డీటెయిల్ గా ఫార్మ్స్ గురించి మనకు అవసరం లేదు. సో మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూసి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఇక్కడ యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఒక టెక్స్ట్. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏముంటుంది, టెక్స్ట్ ఉంటుంది. పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఉంటుంది. అంటే సిటీ, ఇది సమ్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూసినట్టే ఇది చూసే సర్వర్, అలాగే చూసే స్టేట్ అని కూడా ఉంటుంది. ఇది సెలెక్ట్ బాక్స్. అండ్ కింద ఉండేది స్పెసిఫై యువర్ రోల్, ఇది రేడియో బటన్స్. వీటిలో మనం ఏదైనా ఒక్క వాల్యూనే క్లిక్ చేయగలం. ఎట్ ఏ టైం 2 వాల్యూస్ ని క్లిక్ చేసి ఆ డేటాని పంపలేం. కిందది వచ్చి చెక్ బాక్సెస్, ఇది రేడియో బటన్స్ లా కాదు. దీంట్లో మనం ఎట్ ఏ టైం 2 చెక్ బాక్సెస్ ను కూడా క్లిక్ చేసి ఓకే చేసి సబ్మిట్ చేయొచ్చు. సో రీసెట్,
లాగిన్ ఆర్ సబ్మిట్. మనం సబ్మిట్ అని రాస్తాం, ఇక్కడ లాగిన్ అని రాస్తాం. సో వీటిని మనం ప్రోగ్రామింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ మీరు చూస్తే నేను ముందుగానే స్ట్రక్చర్ ని డిఫైన్ చేసేసి టైటిల్ ఇచ్చేసాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫామ్. సో మనం రాసే ఫామ్ లోని డీటెయిల్స్ అన్ని ఈ ఫామ్ ట్యాగ్ లో ఉండాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇన్పుట్స్ ని తీసుకుందాం. ఫస్ట్ ఏ ఇన్పుట్ తీసుకుందాం, నేమ్. సో ఇన్పుట్. సో ఇది ఒక ఓపెన్ ట్యాగ్. సో ఈ ఇన్పుట్ ఈ టైప్ ఏంటి, మనం ఎప్పుడైనా ఇన్పుట్ ఏమి ఇస్తాం, టెక్స్ట్. సో టెక్స్ట్. సో దీనికి ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, మనం ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇందాక మనం అనుకుంది నేమ్. సో ఎంటర్ యువర్ నేమ్, దానికి ఎదురుగా మనం ఇన్పుట్ ని ఇచ్చాం. సో దీన్ని ఇప్పుడు క్రోమ్ లోపల ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ ఫైల్ ని. డబుల్ క్లిక్. సో జూమ్ చేస్తున్నాను, ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ యువర్ నేమ్. సో ఈ పర్టికులర్ ఏరియాలో మనం మన నేమ్ ని ఎంటర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ లాస్ట్ లో మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ డేటా సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇన్పుట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సపోజ్ ఎంటర్ యువర్ ఏజ్. టైప్ ఏజ్ అనేది ఏం టైపు, నెంబర్. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి, ఎంటర్ యువర్ నేమ్, ఇక్కడ ఏజ్. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ సింబల్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళు క్లిక్ చేయండి. 1 2 3 4 5 6 అండ్ డౌన్వర్డ్స్ క్లిక్ చేస్తే సో దీంట్లో మనం కేవలం నెంబర్స్ నే ఎంటర్ చేయగలం. ఇన్ కేస్ నేను ఒక కోడ్ ని ఏమన్నా ఎంటర్ చేయాలనుకోండి, మీరు కీబోర్డ్ లో ఎంత టైప్ చేసినా ఎంటర్ అవ్వదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఈ ఎంటర్ అయ్యి ఉంది. మీరు కీబోర్డ్ లో ఈ టైప్ చేస్తే కన్ఫర్మ్ గా ఎంటర్ అవుతుంది. అదే ఇంకా ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా అది ఎంటర్ కాదు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో ఈ కూడా సమ్ మ్యాథమెటికల్ వాల్యూ ఉంటుంది. సో మీకు ఇక్కడ టైప్ చేస్తారు మ్యాథమెటికల్ వాల్యూ ఫర్ ఈ. సో ఇక్కడ మీరు చూస్తే ది మ్యాథమెటికల్ వాల్యూ ఆఫ్ ఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2.71. సో ఈ రీజన్ వల్ల మనం ఇన్పుట్ వాల్యూ నెంబర్ అయినా ఈ టైప్ చేసినప్పుడు ఎంటర్ అవడానికి కారణం ఇదే. ఎందుకంటే మ్యాథమెటికల్ వాల్యూలో ఈకి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాకపోతే ఇవి రెండు పక్క పక్కనే వచ్చాయి. సో మనం దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాం, 2 ఇన్పుట్స్ సేమ్ లైన్ లో ఉన్నాయి, వాటిని బ్రేక్ చేయడానికి మనం ఏం చేస్తాం, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బ్రేక్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. యూజ్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సో కిందకు వచ్చేసాయి. సో ఒకదాన్ని ఒకటి అంటుకొని ఉన్నాయి. సో మనం ఇంకో లైన్ ఆఫ్ స్పేస్ కూడా కావాలి కాబట్టి బ్రేక్ ని యూజ్ చేద్దాం. బ్రేక్ అనేది మనకి ఏం చేస్తుంది, ఒక లైన్ ఆఫ్ స్పేస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో స్పేస్ వచ్చింది. నెక్స్ట్ టైప్ చూద్దాం. సో నేను ఈ బ్రేక్ వాల్యూస్ ని కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, టెక్స్ట్. లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ యువర్ అడ్రస్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏరియా. ఇది చూడడానికి చిన్నదిగా ఉన్నా దీంట్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఎంటర్ చేయొచ్చు. సో దీన్ని మళ్ళీ మాడిఫై కూడా చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి మీకు తెలుసుకోండి చాలు. నెక్స్ట్, సో మనం టెక్స్ట్ నెంబర్ టెక్స్ట్ ఏరియా ఇప్పించాం. నెక్స్ట్
HTML5 లో ఉండే కొన్ని టైప్స్ చెప్తాను చూడండి. ఎంటర్ యువర్ ఈమెయిల్, ఇన్పుట్ టైప్. ఇన్పుట్ టైప్ లో మనం ఈమెయిల్ అని ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి నేను ఇక్కడ ఏం ఎంటర్ చేయాలన్నా చేయొచ్చు. బట్ ఫైనల్ గా సబ్మిట్ చేసేటప్పుడు దీనికి .@gmail.com ఉంటేనే వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ సబ్మిట్ బటన్ క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేస్తుంటే చూపించు. ఏముంది, కోడ్లోకి వెళ్ళి క్రియేట్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఇన్పుట్ లో టైప్ సబ్మిట్ అని ఇచ్చాను. అలాగే ఇన్పుట్ టైప్ రీసెట్. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్మిట్ రీసెట్ వచ్చేసాయి. ఇప్పుడు నేను దీంట్లో ABC అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఇంక్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్. ABC మీన్స్ అండ్ మిస్సింగ్ ఏ. ఇన్ కేస్ నేను @ యాడ్ చేస్తే ఈజ్ అండ్ ఇన్కంప్లీట్. సో మనం ఏం చేయాలి, @gmail.com సబ్మిట్ చేశాను. సో ఇప్పుడు వాల్యూ సబ్మిట్ అయింది. ఈ రీసెట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక వాల్యూని ఎంటర్ చేసేసారు, అడ్రస్ కూడా ఒకటి ఇచ్చేసారు. ఈమెయిల్ ABC @gmail.com, సారీ క్యాప్స్ లో ఉన్నాయి, ABC @gmail.com. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. వాల్యూస్ పర్ఫెక్ట్ గా సబ్మిట్ అయిపోయాయి. అదే నేను డిఫాల్ట్ గా ఏదో వాల్యూస్ ని ఎంటర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కరెక్ట్ వాల్యూస్. సో నేను ఇప్పుడు అన్ని వాల్యూస్ ఫిల్ చేశాను. కానీ నాకు తర్వాత తెలిసింది ఈ వాల్యూస్ అన్ని నేను సబ్మిట్ చేయాలనుకోలేదు, మార్చాలను. మీరు ప్రతి దాంట్లోకి వెళ్ళి బ్యాక్ స్పేస్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ రీసెట్ కొడతానే ఆల్ డేటా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ లో మనం రేడియో బటన్స్ గురించి చూద్దాం. ఇన్పుట్ టైప్ రేడియో. సో దీని వాల్యూ నేను మెయిల్ ఇస్తున్నా, ఎందుకంటే మనం జెండర్ కి క్రియేట్ చేద్దాం. జెండర్. సో దీన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని కాపీ చేసి ఫీమేల్ అదర్స్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సారీ, ఇన్పుట్ బటన్స్ క్రియేట్ చేసాం కానీ వాటికి నేమ్స్ ఇవ్వలేదు. పక్కనే ఇచ్చేయండి, ఫీమేల్ అదర్స్. అలాగే ఇక్కడ మనం నేమ్ అని కూడా ఇవ్వాలి. నేమ్ లో జెండర్. మీరు ఇన్ కేస్ ఈ నేమ్ అనే యాట్రిబ్యూట్ ని డిఫైన్ చేయకపోతే, మీరు నేమ్ అనే యాట్రిబ్యూట్ ని డిఫైన్ చేయకుండా ఒకవేళ మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తుంటే, అంటే ఫామ్ క్రియేట్ చేస్తుంటే, వాళ్ళు మీరు క్లిక్ చేస్తే మెయిల్ క్లిక్ అయింది. ఇన్ కేస్ మీరు ఫీమేల్ కూడా క్లిక్ చేస్తే ఫీమేల్ క్లిక్ అవుతుంది, అదర్స్ కూడా క్లిక్ అవుతుంది. అదే ఇన్ కేస్ మీరు ఈ నేమ్ ని యాడ్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేయడానికి ట్రై చేయండి, కేవలం ఒకటే క్లిక్ అవుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ చెక్ బాక్సెస్. సో ఇంట్లో హాబీస్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాబీస్ ఉంటాయి ఒక్కొక్కటి. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, వాల్యూ రన్నింగ్. ఓకే, రన్నింగ్. నేమ్ హాబీ 1. ఇక్కడ మీరు నేమ్స్ డిఫరెంట్ ఇవ్వాలి. నేమ్స్ సేమ్ ఇస్తే మీకు ఇది రేడియో బటన్ లా వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ నేమ్స్ డిఫరెంట్ ఇస్తే మీకు క్లస్టర్ క్లియర్ గా వర్క్ అవుతుంది. సో నేను దీన్ని కాపీ చేసి ఒక 3 హాబీస్ తీసుకుందాం. నెక్స్ట్ రీడింగ్. ఇది మనలో ఎవరికి ఇష్టం ఉండదు. సో రీడింగ్. నెక్స్ట్ మ్యూజిక్. మ్యూజిక్. సో సేవ్ చేసి అలాగే బ్రేక్ ట్యాగ్ కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చెక్ బాక్సెస్ వచ్చాయి. రేడియో బటన్స్ ఎప్పుడు రౌండ్ షేప్ లో ఉంటాయి అండ్ చెక్ బాక్సెస్ స్క్వేర్ షేప్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. ఇవి డిఫరెంట్ గా అన్ని క్లిక్ అయ్యాయి, ఆర్ ఇన్ కేస్ ఒకటే క్లిక్ అవుతుంది లేదా 2 క్లిక్ అవుతుంది. కానీ రేడియో బటన్స్ కేవలం ఒకటే క్లిక్ అవుతుంది. అండ్ రీసెట్ చేస్తే అన్ని క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ HTML5 లోది మీన్స్ డేట్. మీరు ఎప్పుడన్నా ఫామ్స్ ఫిల్అప్ చేసేటప్పుడు పర్టికులర్ డేట్ ఎంటర్ చేయమంటారు, అవి కూడా దీంట్లో క్రియేట్ చేయొచ్చు. ఇన్పుట్ టైప్ డేట్, బ్రేక్. రిఫ్రెష్ చేద్దాం. ఒకవేళ మీరు దీన్ని లైవ్ సర్వర్లో ఆన్ చేసుకొని ఉండుంటే రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ మనకి డేట్ రాలేదు. ఓకే, మనం నేమ్ ఇవ్వడం మర్చిపోయాం. సో ఇక్కడ నేను రాస్తున్న హాబీస్, జెండరు, ఇవన్నిటిని మనం సిఎస్ఎస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మాడిఫై చేయాలనుకున్నప్పుడు వీటిని లేబుల్ ట్యాగ్ అనే ఒక ట్యాగ్ లో రాసి ఆ తర్వాత వీటిని దాని ద్వారా టార్గెట్ చేస్తారు. సో నేను చూపించలేదు, కావాలంటే చూడండి. లేబుల్ లేబుల్ డేట్. రిఫ్రెష్ చేశాను. ఇక్కడ డేట్ అండ్ టైం వచ్చేసింది. సో ఈ హాబీస్ కి డేట్ కి ఏం చేంజ్ రాలేదు. కాకపోతే మీరు ఒకవేళ సిఎస్ఎస్ ద్వారా ఆ డేట్ ని ఫాంట్ సైజ్ కానీ అవి మార్చాలనుకుంటుంటే మీరు డైరెక్ట్ టెక్స్ట్ ని పాయింట్అవుట్ చేయలేరు, మీన్స్ యాక్సెస్ చేసి దాన్ని మాడిఫై చేయలేరు. అది ఏదైనా ట్యాగ్ లో ఉంటే వాటిని టార్గెట్ చేసి దాంట్లో ఉన్న డేటాని చేంజ్ చేయగలరు. అందుకు మనం లేబుల్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. దాని ద్వారా టెక్స్ట్ కి ఏమి ఇన్ఫ్లుయెన్స్ కావు. సో ఇక్కడ మీరు ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మీరు పర్టికులర్ డేట్ ఓకే చేసి ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ వన్, ఇన్పుట్ టైప్స్ లో వచ్చి ఫైల్. నేను ఇక్కడ రాస్తున్నాను అప్లోడ్ ఏ ఫైల్ రాశాను. ఇప్పుడు
దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను. పైకి అంటే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది అప్లోడ్ ఏ ఫైల్, ఇక్కడ చూస్ ఏ ఫైల్, దీన్ని కొడితే మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏ ఫైల్ కావాలనుకుంటే ఆ ఫైల్, నేను ఇక్కడ శివాజీ.png ఉంటుంది దాన్ని చేసి, సో ఇక్కడ మీకు అప్లోడ్ అయ్యింది అంటే దీని యాక్సెస్లోకి వచ్చింది, ఫామ్ యాక్సెస్లోకి వచ్చింది అని ఏం గుర్తుంటే మీకు ఇక్కడ ఆ పర్టికులర్ ఫైల్ దాని .xmlతో నేమ్ వస్తుంది. సో సబ్మిట్ చేస్తే, సో ఇవి ఫ్రెండ్స్ ఫామ్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసే టైప్స్, మీన్స్ ఇన్పుట్లోని టైప్స్. ఇన్ కేస్ మనం దీన్ని లైవ్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, దీన్ని ఓపెన్ ఇన్ బ్రౌజర్ క్లిక్ చేశాను, జూమ్ చేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో సమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. మీరు పర్టికులర్గా మంచి డీటెయిల్స్ కావాలంటే ఎంటర్ చేసుకోండి. abc@gmail.com, మెయిల్, రన్నింగ్ డేట్, ఫైల్, సబ్మిట్. ఇక్కడ మీరు చూసినట్టయితే పైన నేను సబ్మిట్ చేయగానే index.html పక్కన జెండర్ ఈక్వల్ టు మెయిల్ అండ్ hobby1 ఈక్వల్ టు రన్నింగ్ అండ్ hobby2 ఈక్వల్ టు రీడింగ్ అని ఈ URL లో డేటా ఉంది. సో మీరు సబ్మిట్ మీరు క్లిక్ చేసినప్పుడు ఈ డేటా సర్వర్కి వెళ్తుంది. నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఇక్కడ నేను ఎంత సబ్మిట్ చేసినా మీకు ఆ పైన డేటా కనిపించదు. సో ఇందాక ఇప్పుడు నేను సర్వర్ ఆన్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇందాక మీరు కాళ్ళ బ్యాక్కి వెళ్ళి ప్రీవియస్ ఒక 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ బ్యాక్కి వెళ్ళి నేను సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ URL చూడండి, మీకు మనం సబ్మిట్ చేసినప్పుడు index.html అనే ఉంటుంది, కానీ దాని పక్కన జెండర్ ఈక్వల్ టు అని మనం సబ్మిట్ చేసినప్పుడు ఎప్పుడు వచ్చి ఉండదు. కావాలంటే మీరు ప్రీవియస్గా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ బ్యాక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను సర్వర్ ఆన్ చేశాను కాబట్టి చూపిస్తుంది, సర్వర్కి డేటా ఇస్తుంది. కానీ ఇది మనం రిసీవ్ చేసుకోవాలంటే వెనకాల బ్యాక్ ఎండ్లో కోడ్ రాయాలి. బట్ ఇప్పుడు మనం కేవలం ఫ్రంట్ ఎండ్లో HTML రాస్తున్నాం కాబట్టి మొత్తం మనకు అవసరం లేదు. సో ఇలా ఉంటుంది. మనం కావాలంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ కాకపోతే ఇక్కడ పైన రావాలంటే మీకు దాని వాల్యూస్ అవి సెండ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ టెక్స్ట్కి అవి రాలేదు కదా, మనం దీనికి పర్టికులర్ ఇక్కడ నేమ్ ఆర్ వాల్యూ, నేమ్ సేవ్ చేశాను. ఇప్పుడు నేమ్లో ఒక వాల్యూ ఇచ్చి సబ్మిట్ చేస్తున్నా. నేమ్ ఈక్వల్ టు ASDF. ఇందాకే చెప్పాను కదా, నేమ్ అనే యాట్రిబ్యూట్ ఎందుకు యూస్ అవుతుందంటే మనం సర్వర్కి డేటా పంపిస్తున్నప్పుడు మనం పర్టికులర్ ఇన్పుట్లో నుంచి పంపించే డేటా ఏ నేమ్తో పంపించాలి అనేది ఆ నేమ్ యాట్రిబ్యూట్లో మనం డిఫైన్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని అది సర్వర్కి పర్టికులర్ నేమ్తో ఆ పర్టికులర్ డేటాని సెండ్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇందాక కొన్ని యాట్రిబ్యూట్స్ చెప్పాను, వీటితో పాటు ప్లేస్ హోల్డర్ అని. ప్లేస్ హోల్డర్లో నేను ఎంటర్ యువర్ నేమ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ లైవ్ సర్వర్లో ఉంది కాబట్టి సో అది ఆటోమేటిక్గా రియలైజ్ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్, ఇది మనం ప్లేస్ హోల్డర్లో రాసిన వాల్యూ. కానీ నేను ఇప్పుడు ఇక్కడ టైప్ చేయాలనుకుంటే నేను టైప్ చేసింది ఉంటుంది, ఆ ప్లేస్ హోల్డర్ వాల్యూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యాట్రిబ్యూట్, ఒకవేళ మనం పర్టికులర్ ఇన్పుట్స్, ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూసినట్టయితే నేను ఇక్కడ సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ పర్టికులర్ పర్సన్ వాళ్ళ నేమ్ ఎంటర్ చేయకుండానే ఇక్కడ సబ్మిట్ కొట్టినా సబ్మిట్ అయిపోతుంది. ఇన్ కేస్ అలా సబ్మిట్ కాకూడదు, ఎంటర్ చేస్తేనే అవ్వాలనుకుంటే రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఇస్తాం. దీన్ని యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇన్ కేస్ నేను సబ్మిట్ చేస్తే ప్లీజ్ ఫిల్ ది ఫీల్డ్, ఈ ఫీల్డ్ నేమ్ ఫిల్ అయ్యేదాకా అది సబ్మిట్ కాదు ఆ వాల్యూ. అలాగే మనం పర్టికులర్ ప్రతి దానికి ఇలాగే రిక్వైర్డ్ ఇవ్వచ్చు. రిక్వైర్డ్, ఇప్పుడు ఇన్ కేస్ నేను నేమ్ ఎంటర్ చేశాను, సబ్మిట్ చేశాను కాదు, ఎందుకంటే ఏజ్ కూడా నేను ఫిల్ చేయాలి, అప్పుడే సబ్మిట్ అవుతుంది. అలా ఇంకొక ఆప్షన్ ఉంది, అది వచ్చి రీడ్ ఓన్లీ. ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ నేను ఏ ఇన్పుట్ కన్నా ఇస్తే దాంట్లో నేను డేటాని కేవలం రీడ్ చేయగలను, కానీ దాంట్లో నేను ఏ వాల్యూని టైప్ చేయలేను. సో ఇవి ఫార్మ్స్ అండ్ వాటి ట్యాగ్స్ అండ్ వాటి యాట్రిబ్యూట్స్.
సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం HTML లోని ఫైనల్ టాపిక్ అయిన div ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఎవరన్నా ఈ వెబ్ డెవలప్మెంట్ లోని HTML కంప్లీట్ కోర్స్ ని యాక్సెస్ చేసుకోకపోతే వెంటనే ఈ ప్లేలిస్ట్ ద్వారా ఈ కోర్స్ ని యాక్సెస్ చేసుకుని ఈ వీడియోస్ చూసి మీరు HTML కోర్స్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఛానల్ గిట్హబ్ లింక్ ద్వారా మీరు ఈ HTML కోర్సులో ప్రతి ట్యుటోరియల్లో నేను చెప్పిన కోడ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ కోడ్ ద్వారా మీరు మీ కోడింగ్ని ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ కోర్స్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోస్కి ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ వెబ్ డెవలప్మెంట్లో HTML కోర్స్ని నేర్చుకోగలరు.